Welcome to Listen and Learn Telugu. Meera lived in a small village with her grandparents. మీరా తన తాత అమ్మమ్మలతో కలిసి ఒక చిన్న గ్రామంలో జీవించేది. One summer, her grandfather gave her a small patch of land beside their house. ఒక వేసవిలో ఆమె తాత తన ఇంటి పక్కన ఉన్న చిన్న భూమి భాగాన్ని ఆమెకు ఇచ్చారు. This is your garden, he said. You can grow anything you like. ఇది నీ తోట అని ఆయన అన్నారు. నీకిష్టమైనదేదైనా నీవు పెంచవచ్చు. Meera was excited. She planted sunflower seeds, tomatoes, and marigolds. మీరా ఉత్సాహంగా అనిపించింది. ఆమె సూర్యకాంతి విత్తనాలు, టొమాటోలు మరియు బంతిపూలు నాటింది. Every day, she watered the soil and checked for sprouts. ప్రతిరోజు ఆమె నేలకు నీరు పోసి మొలకలు ఉన్నాయా అని చూసింది. A week passed. Nothing came up. ఒక వారం గడిచింది. ఏమీ మొలకలు లేవు. Why is nothing growing? She asked her grandfather, disappointedly. ఏం పండడం లేదు ఎందుకు అని ఆమె వాళ్ల తాతని నిరాశతో అడిగింది. Her grandfather smiled. Be patient, little one. Good things take time. ఆమె తాత నవ్వారు. చిన్నా, ఓపిక పట్టు. మంచి పనులకు సమయం పడుతుంది. Meera kept watering when the soil looked dry. నేల ఎండిపోయినట్లు అనిపిస్తే మీరా నీళ్లు పోస్తూనే ఉంది. Sometimes she felt like giving up, but she remembered her grandfather's words. కొన్నిసార్లు ఆమెకు వదిలేయాలనిపించింది, కానీ తాత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. After 2 weeks, she saw tiny green shoots. 2 వారాల తర్వాత చిన్న పచ్చ మొలకలు కనిపించాయి. Her face lit up with joy. Over the next few weeks, the garden slowly changed. ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తర్వాతి కొన్ని వారాల్లో తోట మెల్లగా మారింది. Yellow sunflowers stood tall, tomatoes ripened, and marigolds bloomed. పసుపు సూర్యకాంతి పువ్వులు ఎత్తుగా పెరిగాయి, టొమాటోలు పండాయి, బంతి పువ్వులు వికసించాయి. One morning, her grandfather walked with her through the garden. You did it, he said proudly. ఒక ఉదయం ఆమె తాత ఆమెతో తోటలో నడిచారు. నువ్వు చేశావు అని గర్వంగా అన్నారు. Meera smiled. It was hard, but I waited. మీరా నవ్వింది. ఇది కష్టం, కానీ నేను ఓర్పుగా ఉన్నాను. Her grandfather nodded. ఆమె తాత తల ఊపారు. That's the secret. Life is like a garden. If you care for it with love and patience, it will bloom. ఇదే రహస్యం. జీవితం తోటలా ఉంటుంది. ప్రేమతో, ఓర్పుతో చూసుకుంటే అది వికసిస్తుంది. Now listen to the story in Telugu without subtitles. మీరా తన తాత అమ్మమ్మలతో కలిసి ఒక చిన్న గ్రామంలో జీవించేది. ఒక వేసవిలో ఆమె తాత తన ఇంటి పక్కన ఉన్న చిన్న భూమి భాగాన్ని ఆమెకు ఇచ్చారు. ఇది నీ తోట అని ఆయన అన్నారు. నీకిష్టమైనదేదైనా నీవు పెంచవచ్చు. మీరా ఉత్సాహంగా అనిపించింది. ఆమె సూర్యకాంతి విత్తనాలు, టొమాటోలు మరియు బంతిపూలు నాటింది. ప్రతిరోజు ఆమె నేలకు నీరు పోసి మొలకలు ఉన్నాయా అని చూసింది. ఒక వారం గడిచింది. ఏమీ మొలకలు లేవు. ఏం పండడం లేదు ఎందుకు అని ఆమె వాళ్ల తాతని నిరాశతో అడిగింది. ఆమె తాత నవ్వారు. చిన్నా, ఓపిక పట్టు. మంచి పనులకు సమయం పడుతుంది. నేల ఎండిపోయినట్లు అనిపిస్తే మీరా నీళ్లు పోస్తూనే ఉంది. కొన్నిసార్లు ఆమెకు వదిలేయాలనిపించింది, కానీ తాత చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. 2 వారాల తర్వాత చిన్న పచ్చ మొలకలు కనిపించాయి.
ఆమె ముఖం ఆనందంతో వెలిగిపోయింది. తర్వాతి కొన్ని వారాల్లో తోట మెల్లగా మారింది. పసుపు సూర్యకాంతి పువ్వులు ఎత్తుగా పెరిగాయి. టొమాటోలు పండాయి. బంతి పువ్వులు వికసించాయి. ఒక ఉదయం ఆమె తాత ఆమెతో తోటలో నడిచారు. నువ్వు చేశావు అని గర్వంగా అన్నారు. మీరా నవ్వింది. ఇది కష్టం, కానీ నేను ఓర్పుగా ఉన్నాను. ఆమె తాత తల ఊపారు. ఇదే రహస్యం. జీవితం తోటలా ఉంటుంది. ప్రేమతో, ఓర్పుతో చూసుకుంటే అది వికసిస్తుంది. Now, let's review the words used in this story. Summer, వేసవి, land, భూమి, garden, తోట, planted, నాటిన, soil, మట్టి, watering, నీరు పోయడం, dry, ఎండిన, changed, మారింది, hard, కష్టం, secret. రహస్యం. What would you grow in your dream garden? Comment below. Thanks for watching. And don't forget to like, share, and subscribe for more inspiring tales.